మీరు జియో సిమ్ కాల్ లిస్ట్ చూద్దాం అనుకుంటున్నారా? అయితే నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి స్టెప్పునైతే ఫాలో చేయండి. తప్పకుండా మీకు కాల్ లిస్టర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చాలా స్టెప్స్ ఉంటే ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా రాదు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జియో కాల్ లిస్టరీ కావాలనుకుంటే ఫస్ట్ మన దగ్గర జియో యాప్ అనేది ఉండాలి. మీరైతే జియో యాప్ అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఈ జియో యాప్ అనేది మన జియో కంపెనీదే. ఇక మీరైతే మీ ఫోన్ అయితే ఆన్ చేయండి. మీ ఫోన్ ఆన్ చేశాక మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో మై జియో అని ఎంటర్ చేయండి. ఈ విధంగా జియో యాప్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ అయితే చేసేసి మీ జియో నెంబర్తో అయితే లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయ్యాక హోమ్ పేజీ అయితే ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ సెర్చ్ బార్ అని ఉందిగా, దాన్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ కాల్ హిస్టరీ అని ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చాక ఇక్కడ చెక్ మై యూసేజ్ అని ఉందిగా, దాన్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ కాల్స్ అని ఉందిగా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎలాంటి డాటా కూడా ఉండదు. కాకపోతే ఇక్కడ కింద డూ యూ వాంట్ టు అని ఉందిగా, దాన్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు 30 రోజులది కావాలా, లేకపోతే 15 రోజులది కావాలా, లేకపోతే 7 రోజుల కాల్ హిస్టరీ కావాలా, లేకపోతే ఇక్కడ కింద కస్టమ్స్ డేట్స్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కాల్ హిస్టరీ కావాలో ఆ డేట్స్ అయితే ఎంటర్ చేసేయండి. నేనైతే ఇక్కడ ఇప్పుడైతే 30 డేస్ వరకు మాత్రమే చూస్తున్నాను. సో ఇక్కడ 30 డేస్ అని ఉందిగా, దాన్ని అయితే క్లిక్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. మనకు మెయిల్ కావాలంటే మెయిల్కే కాల్ లిస్టర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మీకు షాంపుల్గా చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ కింద డౌన్లోడ్ స్టేట్మెంట్ అని ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయ్యాక ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ 1 అని ఉందిగా, దాన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మొత్తం పైకి అయితే స్క్రోల్ చేయండి. మొత్తం పైకి స్క్రోల్ చేశాక ఒక దగ్గర ఈ విధంగా కాల్ హిస్టరీ ఇక్కడ నెంబర్స్తో సహా కనిపించడం జరుగుతుంది. మనం ఎవరితో ఏ టైంలో మాట్లాడామో కాల్స్ డేటు అదేవిధంగా డ్యూరేషన్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా కాల్ హిస్టరీ అయితే చూసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి వేరే వారి యొక్క కాల్ హిస్టరీ మన ఫోన్లో ఎలా చూడాలని. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ జియో యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక మీరు ఎవరి కాల్ హిస్టరీ చూద్దాం అనుకుంటున్నారో వారి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వాళ్ళకి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ చెప్పితే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఓటీపీ చెప్పలేదు అనుకోండి, వాళ్ళు వచ్చాక వాళ్ళ ఓటీపీ అయితే మీరే వాళ్ళ ఫోన్ తీసుకోండి, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి ఆ ఓటీపీ అయితే క్లియర్ చేసేయండి. ఈ విధంగా అయితే చేసేయండి. ఈ ఓటీపీ అనేది తప్పకుండా ఉండాలి. అది లేకుంటే మాత్రం కాల్ హిస్టరీ అనేది రాదు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.